మామ్స్ డైరీ బై రమ్య. ఇంట్లో గోధుమ రవ్వ ఉంది అంటే ఎక్కువగా ఉప్మా కానీ కిచడీ కానీ చేస్తూ ఉంటాం కదండి. ఈ రెసిపీసే కాకుండా గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని చేసుకోవచ్చండి. గోధుమ రవ్వ వెయిట్ లాస్ కి బాగా యూజ్ అవుతుంది. సోడా వాడకుండా 2 రకాల డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి బ్రేక్ఫాస్ట్ చేసేదాము. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేదాము. ఫస్ట్ రెసిపీ కోసం బౌల్లోనే 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఈ గోధుమ రవ్వనే బ్రోకెన్ వీట్ అని కూడా అంటారు. వాటర్ వేసి 2-3 సార్లు నీట్ గా వాష్ చేసేసాక గోధుమ రవ్వ మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత గోధుమ రవ్వ అంతా కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టిన గోధుమ రవ్వ వేసాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఎండుమిరపకాయలు 3 లేదంటే 4 వేసుకుని ఒక మీడియం సైజ్ టమాటా కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ వేసాక బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ వేసుకుని దీని మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలోకి రావడానికి దాదాపుగా 1 నుండి 1.5 కప్పు వరకు వాటర్ అయితే పట్టింది. దోశ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేశాక రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసి అంతా కలిసేలా మిక్స్ చేసేస్తే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా మిక్స్ చేసిన వెంటనే వేడిగా ఉన్న పెనం మీద 1 స్పూన్ బ్యాటర్ వేసాక మరీ దోశలా కాకుండా స్పూన్ ని ఒక 2-3 సార్లు వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ ని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. పైన కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని పైన అంతా కొద్దిగా ఉడికినట్టు అనిపిస్తే మాత్రమే ఈ దోశని టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఈ దోశలు మెత్తగా రావాలి అంటే 2 వైపులు పిండి కొద్దిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. అదే క్రిస్పీగా రావాలి అంటే ఇలా ఈ బ్యాటర్ తోటి ఇంకొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే అది కొద్దిగా క్రిస్పీగా అయిపోతుంది. ఇన్స్టెంట్ గా గోధుమ రవ్వ టమాటా దోశ అని వేసుకోవచ్చు. సెకండ్ రెసిపీ కోసం బౌల్లోని 1/2 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకుని వాటర్ వేసి 2-3 సార్లు నీట్ గా వాష్ చేసేసాక గోధుమ రవ్వ మునిగేంత వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి ఈ బౌల్ ని 10 నిమిషాల వరకు పక్కన పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత గోధుమ రవ్వ బాగా నానిపోతుంది కదా. మిక్సీ జార్ లోని నానబెట్టిన గోధుమ రవ్వ అంతా వేసాక 1/2 కప్పు వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/4 కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకుని సేమ్ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొంగనాలు బాగా ఉడకాలి అంటే పిండి అనేది కరెక్ట్ గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా లైట్ గా రవ్వ తగులుతున్నట్టు పిండి కొద్దిగా తిక్కుగా గ్రైండ్ చేసేసాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చితో పాటు కొద్దిగా జీలకర్ర వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడే మనకి కావాలి అంటే కొద్దిగా సోడాని కూడా వేసుకోవచ్చండి. నేను మాత్రం ఇక్కడ సోడా ఏమీ యూజ్ చేయట్లేదండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు వెంటనే స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక బ్యాటర్ తోటి కొద్దిగా పొంగనాలు వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పైన అంతా కూడా పిండి బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకున్నాక టర్న్ చేసి రెండో సైడ్ కుక్ చేసుకోవాలండి. ఇలా 2 వైపులా కుక్ చేసుకుంటే ఇది కుక్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ పొంగనాలు రెడీ అయిపోతాయి. ఇలా ఇన్స్టెంట్ గా ఉదయాన్నే హడావిడి పడకుండా ఇంట్లో ఉన్న గోధుమ రవ్వతో 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.